యేసునాథుని యందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, దేవుడు తను ఎన్నుకున్న వారికి తోడై ఉంటాడన్న సత్యాన్ని మోషేని ఎన్నుకున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని పలికిన ప్రభు, గిద్యోనుని ఎన్నుకున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన ప్రభు, తను ఎన్నుకున్న వారికి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడన్న సత్యాన్ని తల్లి మరియ ద్వారా మనం చూడబోతున్నాం. అందుకే ఏలిన వారు నీకు తోడై ఉన్నారు, లేక ప్రభు మీకు తోడై ఉన్నారు అని గాబ్రియేలుతో ఇచ్చిన సందేశంలో ప్రభు తోడుగా ఉన్నప్పుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం. మోషేకు తోడుగా ఉన్నప్పుడు మోషే అనేక అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. మానవ శక్తి మీద ఆధారపడినప్పుడు మనం బలహీనపడుతుంటాం, కానీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడిన వాళ్ళు ధన్యులుగా మారుతుంటారు. అదే మనం పాత నిబంధనలోని మనం చూసాం. ఇప్పుడు తల్లి మరియ దగ్గరకు రాబోయేటప్పటికీ, ఇదిగో ఏలినవారి దాసురాలను, ఆయన ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను అని తల్లి మరియ తన సంకల్పాన్ని దేవదూతకు తెలియజేసింది. ప్రియులారా, ఆ అనుగ్రహాలు తనలో నింపుకున్నప్పటికీ, ఆ అనుగ్రహ పరిపూర్ణురాలుగా ప్రభు ఆవిడ్ని తయారు చేసినప్పటికీ, ఆ తల్లి దైవ చిత్తానికి తను దాసోహమయ్యింది. ఇదిగో ఏలినవారు దాసురాలను. అందుకే మనం దివ్య బలి పూజ సమర్పిస్తున్నప్పుడు ప్రభు మీతో ఉండనగాక, మన చరిత్రలో చూసినట్లయితే నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు అని మనం అనేక మంది దగ్గర చూస్తున్నాం. కానీ వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆ పరిశుద్ధమైన స్థితిలో నిలబడకుండా జారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు చూసినట్లయితే సంసోను, నీవు పవిత్ర వ్రతమును స్వీకరిస్తావు, నీ తల వెంట్రుకలు కత్తిరించకూడదని చెప్పినప్పుడు ఆయన తల వెంట్రుకలు కత్తిరించబడ్డాయి. ఆయన పవిత్రమైన స్థితి నుండి దిగజారిపోయి ఉన్నాడు. తల్లి మరియ జీవితంలో చూసినట్లయితే ఆ అనుగ్రహ పరిపూర్ణురాలైన తల్లి మరియ అనుదినము దైవ చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చడం, కష్టాలు ఎదురైనప్పటికీ, శ్రమలు ఎదురైనప్పటికీ, ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఇక్కట్లు ఎదురైనప్పటికీ దైవ చిత్తాన్ని తన హృదయములో పదిలంగా దాచుకుంటూ ఆ దైవ చిత్తానికి తల వంచుతూ ఆ తల్లి మానవాళ్ళకి చెప్పే సత్యం ఏంటంటే, ఆయన చెప్పినట్లు చేయండి, అప్పుడు మీ జీవితాలలో అద్భుతాలు చూస్తారు, మీరు దేవుని యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులుగా మారుతారు. అందుకే గాబ్రియేలు దూత చెప్పిన మాట, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. లోకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనంలో, ఏలిన వారు నీతో ఉన్నారు. ఆ ప్రభు ఆమెతో ఉన్నందువలన ఆ తల్లి అనుగ్రహాలన్నీ తనలో సంపూర్ణంగా దాచుకుంటూ మానవాళ్ళకి ఒక శక్తి దాతగా ఆ తల్లి అలరారుతుంది. ప్రియులారా, అందుకొరకే మానవ జీవితంలో మనం కూడా ఎప్పుడైతే ఏలిన వారు మనతో ఉండడం మొదలు పెడతారో, ఆ ప్రభు దేవుని యొక్క అనుగ్రహం పొందిన వ్యక్తులుగా తల్లి మరియ నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వ్యక్తులుగా ఆ స్థితిలో నిలబడడానికి అనుదినము కృషి సల్పాలి. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి విధేయిస్తామో శ్రమలు ఎదుర్కోవలసి ఉంటుంది, ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది, ఇక్కట్లు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎన్ని ఎదురైనా తల్లి మరియలో ఉన్న ధైర్యం ఏంటంటే, ప్రభు నాతో ఉన్నారు. దేవదూత చెప్పిన మాట, ప్రభు మీతో ఉన్నారు. మన మానవ జీవితంలో కూడా ప్రభు మనతో ఉంటున్నారా? ఆ అనుగ్రహ పరిపూర్ణురాలి వలె మన అనుదిన జీవితంలో మనం కూడా దేవునికి దాసోహం కాగలుగుతున్నామా? ఆ దేవునికి దాసోహం అయినందుకే అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఆవిడ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి అని యోసేపు చెప్పినప్పుడు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డది. ఆ దేవుని యొక్క చిత్తాన్ని తూచా తప్పకుండా
నెరవేర్చడానికి సిద్ధపడ్డది తల్లి మరియా. ఆ బాలయేసుని తీసుకువెళ్ళి దేవాలయంలో మోషే చట్ట ప్రకారంగా సమర్పించింది. ఇదిగో ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు, కావున ఒక బాకు నీ హృదయమును దూసుకొని పోవునని చెప్పినప్పటికీ ఆ దైవ చిత్తానికి ఆ తల్లి మరియా లోబడి ఉంది. కారణం, అనుగ్రహ పరిపూర్ణురాలైన తల్లి మరియా ఆ అనుగ్రహాలను కోల్పోకుండా దేవుని యొక్క అనుగ్రహం పొందిన తల్లి ఎటువంటి శ్రమలైనా భరించడానికి సంసిద్ధత చూపించింది తల్లి మరియా. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహాలను పొందదలుచుకున్న మనం ఆ తల్లి మరియ వలె మనము కూడా దేవునికి దాసోహం కాగలుగుతున్నామా? ఎప్పుడైతే దేవునికి దాసోహం అవుతుంటామో దేవుడు మన జీవితాలలో ప్రవేశించి మన జీవితాలలో అద్భుత కార్యాలు చేయడానికి సంసిద్ధత చూపిస్తాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇదిగో నేను ఏలినవారు దాసురాలను అని మనం ఎప్పుడు దేవునికి సమ్మతిని ప్రకటిస్తామో ఆనాటి నుండి మనము సొత్తు కాదు, మనకు చెందిన వాళ్ళము కాదు, దేవునికి చెందిన వాళ్ళంగా తయారవుతాము. అందుకే తల్లి మరియా దేవుని తల్లిగా కూడా అలరారుతుంది. ఆనాటి నుండి గాబ్రియేలు దూత సందేశము అందుకున్న నాటి నుండి మళ్ళా కలువరిగిరి శిలువ వరకు కూడా ఆ సందేశాన్ని తన హృదయములో మననము చేసుకుంటూ ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని తనలో కాపాడుకుంటూ ఆ దైవ కుమారుణ్ణి లోకరక్షకుడిగా అంగీకరిస్తూ ఆ తల్లి మరియా అనుగ్రహాలతో పరిపూర్ణమైన తల్లిగా అలరారింది. కావున మనము కూడా ఆ అనుగ్రహాలకి ప్రీతిపాత్రులుగా మారాలి అంటే దేవుడు అనుగ్రహాలు ఇచ్చినప్పుడు ఆ అనుగ్రహాలకి మనము ప్రీతిపాత్రులుగా మారాలంటే మన సంకల్పాన్ని మన చిత్తాన్ని దైవ చిత్తముగా నెరవేర్చడానికి సంసిద్ధత చూపించగలుగుతున్నామా? ఆ తల్లి మరియ చూపిన సంసిద్ధత మన జీవితంలో చూపించినప్పుడు మనము కూడా దేవుని యొక్క అనుగ్రహానికి పొందడానికి ప్రీతిపాత్రులుగా మారుతాం. ప్రియులారా, తనలో ఉన్న శక్తిని తనలో ఉంచుకోకుండా ఆ తల్లి మరియా ఎలిజబెత్ అమ్మకి ఇంటిలో అడుగు పెట్టగానే ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మచే పరిపూర్ణురాలైంది. నేను ప్రభువుని కలిగి ఉన్నాను, దేవుని శక్తి నాలో ఉంది, నేను ఆవిడ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన రానివ్వలేదు. వినమ్రులు ధన్యులు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 6వ వచనంలో వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు 4వ వచనంలో. ఆ తల్లి మరియలో దైవ అనుగ్రహాలు సంపూర్ణంగా పొందినప్పటికీ తన వినయంతో దేవునికి మరింత ప్రీతిపాత్రమైన స్త్రీగా అలరారుతుంది, దేవునికి తల్లిగా అలరారుతుంది. ఆ మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలైనట్లుగా మనము కూడా దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే లోబడుతుంటామో, దేవునికి ఎప్పుడైతే దాసోహం అవుతుంటామో, దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడడమే కాకుండా ఆ ప్రభుకి ప్రియమైన శిష్యులుగా, ఆ ప్రభుకి ప్రియమైన శిష్యురాలుగా మనం తయారవుతుంటాము. నీ మాట చొప్పున నాకు జరుగునగాక. ఆ తల్లి మరియ చెప్పిన మాట, నీ మాట చొప్పున నాకు జరుగునగాక. తండ్రి, ఈరోజు నుండి నీ చిత్తము నీవు ఏ రీతిగా జరగాలని నాలో కోరుకుంటున్నావో నేను కూడా దానికి సంసిద్ధత చూపిస్తున్నాను అని తల్లి మరియ సంసిద్ధత చూపించింది. ఈనాడు మనం ధ్యానించిన అంశం మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలు. ఆ తల్లి అనుగ్రహాలకు పరిపూర్ణంగా అయినట్లుగా మన జీవితాలలో మనం కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయించి దేవుని మాట చొప్పున నడుచుకోవడం ద్వారా మనము కూడా దేవునికి ప్రీతిపాత్రులమైన బిడ్డలుగా మారుదాం. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. దయామయులకు సర్వేశ్వర, ఇంతవరకు నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించి ఉన్నాము తండ్రి. అనుగ్రహ పరిపూర్ణురాలుగా పేరొందిన తల్లి మరియ వలె మేము కూడా దేవుని యొక్క చిత్తానికి తల వంచి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతూ
మా జీవితాలను ధన్యం చేసుకుంటూ ఈ భూలోక యాత్రను ముగించుకొని ఆ పరలోక బిడ్డలుగా వారసులమవడానికి మీకు మేము మీ మాట చొప్పున మేము నడుచుకుంటూ మా జీవిత యాత్రను ముగించుకోగలిగే శక్తిని అనుదినము ఆ తల్లి మరియకు మీరు తోడై ఉన్నట్లుగా మా జీవితంలో కూడా మీరు తోడై ఉండి మమ్మల్ని సదా కాచి కాపాడమని ఈ మనవులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్.